నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో మనతో పాటు ఉన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయాలు అలాగే జాతీయ రాజకీయాల గురించి కూడా రామకృష్ణ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు, ఎలా అనిపించింది బడ్జెట్? ఇందులో పెద్ద కొత్తదనం అయితే ఏం కనపడలేదు. అయినా సరే వారు అధికార పార్టీ వారు అన్నిసార్లు బల్లలు తెచ్చారంటేనే అది ఏమై ఉంటుందా అని ఒక ఆశ్చర్యమే. వారు అంత అప్రిషియేట్ చేయాల్సినంత పెద్ద బడ్జెట్ కూడా కాదు. తర్వాత ఏదైతే కొత్త వాటి గురించి చెప్పారో, ఆమె నిర్మలా సీతారామన్ గారు 11 సార్లు ఏఐ గురించి మాట్లాడారు. కానీ తీరా చూస్తే బడ్జెట్లో ఏఐకి వారు ఇచ్చినంత ప్రాధాన్యత ఏం కనపడలే. ఇంకా మిగతా అంశాల విషయంలో కూడా వారు రక్షణ రంగానికి పెంచామని చెప్పారు. ఓకే, రక్షణ రంగానికి పెంచడాన్ని అంతగా తప్పు పట్టేకి లేదు. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏనాడు లేనట్లుగా, గతం నుంచి కూడా ఆ పరిస్థితి ఉండింది, కానీ ఇటీవల కాలంలో అసలు మనకు ఫ్రెండ్సే లేకుండా పోయారు. అది ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా, ఈవెన్ వాజ్పేయి గవర్నమెంట్ కానీ, లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక సార్లు, యూపీఏ గవర్నమెంట్ కానీ, అన్ని గవర్నమెంట్స్లో మన విదేశాంగ విధానం అనేది ఒకానొక సందర్భంలో మేము అలీన్ ఉద్యమానికి కూడా నాయకత్వం వహించాం. 80 దేశాలు 90 దేశాలు ఆనాడు నిజంగా చెప్పాలంటే అమెరికాను ఖాతరే చేసేవాళ్ళం కాదు. మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ తరఫు నిలబడే వాళ్ళము, వాళ్ళకి నాయకత్వ స్థానంలో కూడా ఉన్నాము. అలాంటి కంట్రీ ఇవాళ అమెరికాకు దాసోహం అనడమే కాకుండా ఏ కంట్రీ కూడా నమ్మకంగా భారతదేశం అంటే ఇవాళ ఎవరు మనకు ఫ్రెండే లేరు. మన చుట్టుపట్ల ఉన్న చిన్న దేశాలు మీరు చూస్తే కూడా, భూటాన్ లేదు, బర్మా లేదు, నేపాల్ లేదు, ఏ దేశం లేదు. బంగ్లాదేశ్ ఎప్పుడు మనకి ఫ్రెండ్లీ ఉండేది, బంగ్లాదేశ్ కూడా లేదు. పాకిస్తాన్ సరే పాకిస్తాన్, చైనా వాళ్ళు ఎప్పుడు అంత పెద్దగా ఇదిగా మనకు అనుకూలంగా లేరు. కాబట్టి ఏమంటే ఇది రక్షణ రంగానికి బడ్జెట్ పెంచడం అనేది ఓకే. ఇప్పుడు వారంగా దాన్ని జస్టిఫై చేసుకోవడానికి, ఎందుకంటే ఇప్పుడు మనం పెంచుకోవాలి కదా అని చెప్పొచ్చు. ఇంకా మిగతా విషయాలు దాంట్లో వాళ్ళు పెద్దగా చేసింది ఏం చేసి ఉండాల్సింది మీకు ఇప్పుడున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల్లో, భౌగోళిక పరిస్థితుల్లో భారతదేశానికి బడ్జెట్ ఏ యాంగిల్లో ఉండాల్సింది మీకు అనిపించింది? అంటే ఇప్పుడు ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళని పైకి తేవాలి కదా, అది చేయాలి. ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు చూడాల్సింది ఏమంటే బాగున్న వాళ్ళ వైపు కాదు, ఎవరైతే ఏ సెక్షన్స్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయి అనేది వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు ఫార్మర్స్ ఈ 10 ఏళ్ల కాలంలో ఫార్మర్స్ వాళ్ళు పెద్దగా ముందుకు పోలే, మరి వాళ్ళకి బడ్జెట్లో ఏం చేయలే. నువ్వు ఇంతకుముందు 6,000 రూపాయలు ఇస్తున్నావు, ఇప్పుడు కూడా 6,000 అంటాను. 6,000 నెగ్లిజిబుల్ మనకు తెలిసిన పరిస్థితి. కాబట్టి ఏమంటే రైతుకి ఏమి, నువ్వు రైతు వైపు చూడలే. తర్వాత ఏదో అగ్రి బిజినెస్ అని అవన్నీ ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ అవన్నీ కూడా నీకు చెప్పావు తప్పితే, నీవు కామన్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో, లేదంటే ట్రెడిషనల్ ఫార్మరు, లేదంటే పూర్ ఫార్మరు, వాళ్ళ గురించి నీవు అసలు మాట్లాడవు. నీవు ఒకవేళ ఫార్మర్స్లో కూడా కొద్దిగా టెక్నికల్ నోహో ఉండి, తర్వాత ఎలైట్ అయ్యిండి, కొంత ఆర్థికంగా బాగున్న వాళ్ళ గురించి నీవు 4 మాటలు చెప్తున్నావు తప్పితే, మన ఇండియాలో ఫార్మర్ అంటే ఎవరంటే పూర్తి ఫీల్డ్లో ఉండి పని చేసుకొని దాని మీదే ఆధారపడి బతికేవాడు నిజమైన ఫార్మర్. నువ్వు వాళ్ళ గురించి ఏమీ మాట్లాడవు, వాళ్ళకి ఇచ్చే సహాయము పెంచవు. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రికార్డు స్థాయిలో ఉంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ పోగొట్టడానికి నువ్వు చేసింది ఏమీ లేదు, అసలు ఆ వైపుగా నీ చర్యలే లేవు. కాబట్టి ఏమంటే వర్కింగ్ క్లాసు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఆ లేబర్ కోడ్లు తెచ్చి ఆ రకంగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడి సాధించుకున్న ప్రాథమిక హక్కులపైన వాటిని కాలరాచే పద్ధతిలో నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. కాబట్టి ఓవరాల్గా చూసినప్పుడు నీవు అంటే సొసైటీలో మొత్తం ఇంత మన భారతదేశం ఒక వ్యాస్ట్ కంట్రీ, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఏ సెక్షన్స్ చాలా ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. వాళ్ళు పడుతున్న ఇబ్బందులకి కొంత రిలీఫ్ ఒకేసారి పరిష్కారం చేయడం అనేది ఏ గవర్నమెంట్కి సాధ్యం కాకపోవచ్చు. కొద్దిగా రిలీఫ్ ఇద్దాము అనే వైపుగా ప్రభుత్వం ఆలోచించడంలే. అదేవిధంగా పూర్తి వాళ్ళు ఏమన్నారంటే, మొన్న మన రాష్ట్రపతి గారి ప్రసంగంలో కూడా చెప్పారు, 25 కోట్ల మందిని బిలో పవర్టీ లైన్ నుంచి పైకి తెచ్చామని. దట్ ఈజ్ అది కూడా అంత కరెక్టే. 80 కోట్ల మందికి ప్రభుత్వం ఉచితంగా నీవు అసలు అదే నీవే కాంట్రడిక్షన్. అది నీవు 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇచ్చినప్పుడు, గోధుమలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు నీవు? వాళ్ళు ఇంకా బీపీఎల్లో ఉన్నారు, లేదంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ఎకనామిక్ ఇది పరిస్థితి బాగలేదనే దాంతో నువ్వు ఇస్తున్నావు.
నీవేమంటావు, లేదు వాళ్ళంతా పైకి వచ్చారని మళ్ళీ నీవే రాసుకుంటావు. కాబట్టి ఏమంటే గవర్నమెంట్ సరిగా ఆలోచన నాట్ చేయలేదు. పూర్ ఫ్రెండ్లీ, నాట్ అగ్రికల్చర్ ఫ్రెండ్లీ యాజ్ ఫర్ యూ. అండ్ ఆల్సో అది అన్ఎంప్లాయర్స్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళంతా దాన్ని అడ్రస్ చేయలేదు. దాన్ని అడ్రస్ చేయలేదు, దాని గురించి డిస్కస్ చేయడం లే. ఓకే. కాబట్టి ఏమంటే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి విక్రమార్క గారు చెప్పారు మా వైపే చూడలేదని. చంద్రబాబు గారే మా వైపు చూశారని చెప్పుకుంటా అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమంటే ఆయనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జీతాలు, పెన్షన్లు, తర్వాత రోడ్లు అవి వేసుకుంటే చాలని దాంట్లో ఉన్నాడు. దానికి వాళ్ళు ఎట్లా సహాయం చేయడం లేదు కాబట్టి వాళ్ళని ఏమనలేక వాళ్ళు అప్పులు పిలిచించడానికి, అప్పులు తెచ్చుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు కాబట్టి అదే గొప్ప వరమని అనుకుంటా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి వారు పెద్దగా చేసింది ఏమి లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ప్రస్తావన చేసి ఉండాల్సిందా? పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళ లైన్ మారారు. వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు ప్రైవేటైజేషన్ చేయాలి అని. ఇంతవరకు ఎందుకు చేయలేదు అని అంటే ఇక్కడ ఉన్న వ్యతిరేకత. పైగా దాన్ని ఎట్లా అంటే మనం డైరెక్ట్గా చేయకుండా అదంతకదే దాన్ని కొట్టకుండా, తిట్టకుండా చంపే పని చేస్తా అన్నారు. ఇక పోలవరంకి సంబంధించి వాళ్ళకి క్లారిటీ ఉంది, స్టేట్ గవర్నమెంట్కి క్లారిటీ లేదు. ఎందుకంటే పోలవరంలో ఇప్పుడు మేజర్ కాంపోనెంట్ వాళ్ళకి నిర్వాసితులకు ఇవ్వాల్సిన R&R ప్యాకేజీ. నీవు R&R ప్యాకేజీ వాళ్ళు కుదించేశారు. దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు దాని కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ చేసింది, ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్, ఇద్దరు కూడా వీళ్ళేం మాట్లాడే పరిస్థితులు లేరు. అసలు R&R ప్యాకేజ్ ఇస్తేనే కదా అది నేషనల్ ప్రాజెక్ట్ అయ్యేది. నేషనల్ ప్రాజెక్ట్ ఈవెన్ స్టేట్ ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినా R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసే తప్పితే నువ్వు ప్రాజెక్ట్ అనేది అమల్లోకి రాదు. నువ్వు R&R ప్యాకేజ్ 30,000 కోట్లు ఎగ్గొడతా ఉంటే దాని గురించి మాట్లాడకుండా నువ్వు దీనికి కాంట్రాక్ట్ ఇచ్చే డబ్బులు ఇస్తే చాలు అనే దానికి చంద్రబాబు గారు కూడా దిగజారిపోయారు. కాబట్టి ఏమంటే ఇప్పుడు వారు దాని గురించి పెద్దగా లేదు. అమరావతి రాజధానికి సంబంధించి వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈయనకు అప్పులు పిలిస్తే చాలని. ఆల్రెడీ అప్పులు చాలా వరకు తెచ్చారు. దాదాపు 60-70 వేల కోట్ల రూపాయలు సమీకరణ జరిగింది. ఇంకో 30-40 కోట్లు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇంకా అప్పుల కోసం ఇప్పుడు 31,000 కోట్లేమో తెచ్చారు. మరో 30,000 కోట్లకి మళ్ళీ అప్పులు కూడా తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు అవన్నీ తెచ్చుకొని అది కంప్లీట్ చేసుకుందామనే దాంట్లో ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఏమంటే వాళ్ళకేముంది, వాళ్ళకి పోయేది ఏం లేదు, వాళ్ళు పెద్దగా ఇచ్చేది లేదు. ఇక్కడ అప్పులు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటుంది కాబట్టి అది వారి పెద్ద ఇబ్బంది. తెచ్చుకోవడానికి పరిమితికి మించి FRBM దాటి కూడా అనుమతి ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిదా సార్? ఏ రాష్ట్రానికి మంచిది కాదు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. FRBM పెట్టిన పర్పసే కంట్రోల్లో ఉండాలి అనేది. తర్వాత ఇంకోటి అది సైంటిఫిక్గా ఉంటుంది కదా. వాళ్ళ ఊరికి ఏదో ఒక గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ పట్ల లేదంటే ఏ పార్టీ అధికారంలో ఉంది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నదంతో నిమిత్తం లేకుండా వాళ్ళు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు మా వైబిలిటీ ఉందా లేదా, రేపు పొద్దున రీపేమెంట్ ఏమిటి అని. ఇప్పుడు ఉదాహరణకి నేను సెంట్రల్ బడ్జెట్ చెప్తా. సెంట్రల్ బడ్జెట్ వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు. 53 లక్షల కోట్ల రూపాయలు సెంట్రల్ బడ్జెట్. దానిలో 14 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ వడ్డీలు కట్టడానికి సరిపోతుందని చెప్పారు. 14 లక్షల కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్. మళ్ళీ ఇప్పుడు 17 లక్షల కోట్లు అప్పు తెస్తామని వాళ్ళు బడ్జెట్ చెప్పారు. దీన్ని బట్టి అర్థమవుతోంది. నీవు టోటల్ బడ్జెటే నా చూసినందుకు 53,47,000 కోట్లు అంటూ అన్నారు. అందులో నువ్వు 14 లక్షల కోట్లు వడ్డీకే గడిచింది. అప్పు కాదు, ఓన్లీ వడ్డీనే. అంటే వడ్డీ కట్టడానికి అప్పు తెస్తున్నావు. 14 లక్షల కోట్లు వడ్డీ కట్టాలి, మళ్ళీ 17 లక్షల కోట్లు ఇస్తావు. అంటే నువ్వు 17 లక్షల కోట్లు అప్పు తెస్తే దాన్ని నువ్వు వినియోగించుకునేది ఎంత? ఓన్లీ 3 lakh crores. 14 లక్షల కోట్లు అప్పు కట్టేకే సరిపోయి, వడ్డీ కట్టేకే సరిపోతుంది. కాబట్టి ఏమంటే దేశమైన రాష్ట్రమైన అప్పుల పాలైతే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయనే దానికి ఇదే ఉదాహరణ. జనరల్గా ఒక విమర్శ వస్తుందంటే అధికార పార్టీలు సాధించలేకపోయాయి, తీసుకురాలేకపోయాయి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయాయి. ఇక్కడ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ తీసుకురాలేకపోయారని మాట్లాడతారు, బీజేపీ కాంగ్రెస్ తీసుకురాలేకపోయారని మాట్లాడతారు, బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడతారు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ ఇక్కడ ఎన్డీఏ సర్కారే ఉంది. ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ ఇంజిన్గా అమరావతి పోలవరం ఉండాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే అక్కడ ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు కావాలని ఎలక్షన్ ముందు మాట్లాడిన మాట. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు మన ఆంధ్రప్రదేశ్ని పరిగెత్తించడం కోసం ప్రయత్నం చేయట్లేదా?
అదే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారులు చాలా చోట్ల ఉన్నాయి కదా, ఎక్కడ ఏం చేశారో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అవును, బీజేపీ ఇప్పుడు యూపీలో డబుల్ ఇంజిన్ సర్కారే, బీహార్లో డబుల్ ఇంజిన్ సర్కారే, ఈవెన్ ఢిల్లీలోనే డబుల్ ఇంజిన్ సర్కారు, చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. ఆంధ్రాలో కూడా వాళ్ళది అనుకుందాం ఒకవేళ ఎన్డీఏ అని అనుకున్నప్పుడు. పైగా ఇప్పుడు వాళ్ళు వీళ్ళపైన ఆధారపడి ఉన్నారనేది కూడా వాస్తవమే. కానీ అయినా వీరు అదనంగా తెచ్చింది అయితే నాకేం పెద్దగా కనపడడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఊరికే బడ్జెట్ని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతున్నాడు తప్పితే, నీవు ఒకవేళ రాష్ట్రానికి పరిమితమై ఆలోచించినా పెద్దగా సాధించింది లేదు. పోనీ దేశవ్యాప్తంగా దేశాన్ని ప్రభావితం చేసే బడ్జెట్ ఏమైనా తెచ్చారంటే అంత గొప్పగా చేసిందేం లేదు. నీవు రూరల్ ఏరియాస్ చేసిందేం లేదు. తర్వాత ఇతరేతర మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలనే దిశగా బడ్జెట్ ఉండడం లేదనేది అందరూ విమర్శ. బిజినెస్ ఫ్రెండ్లీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నీ ఇప్పుడు ఇది మాట్లాడేది ఎక్కువైపోయింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దానికి ఇంకా ఒక విపరీతార్థం తీయాలనిపిస్తుంది. ఏమంటే మీరు కార్పొరేట్లకు సాగిలపడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అది దాన్ని గర్వంగా గొప్పగా చెప్పుకునే దానికి మీరు దిగజారారు. ఇప్పుడు మీరు అంటే కార్పొరేట్స్ కానీ లేదా ఇండస్ట్రీస్లు రావాలని అనుకున్నప్పుడు వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వాలి, లేదా కరెంట్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్ అయినా చేసేదే. కానీ మీరు ఏం చేస్తున్నారంటే పూర్తి స్థాయిలతో వాళ్ళ ముందు సాగిలపడి దీనికి సర్టిఫికెట్ ఇవ్వండి మాకు, ఏమంటే ఈ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బ్రహ్మాండంగా చేస్తుంది, మాకు పాయింట్స్ వచ్చినాయి అంటారు. సో వాడి వ్యాపారం చేసుకోవడం కోసం ఇక్కడ రావడం కాదు, మనం వాడిని బ్రతిమలాడి రండి వచ్చి మాకు ఏదో 2 మార్కులు వేసుకోండి అని మనం వాడు ఏం అడిగితే అది ఇస్తా అన్నారు. లేకపోతే వాళ్ళు రావడమే లేదు, అసలు రావడమే లేదు, వీళ్ళ వైపు చూడడమే లేదు. బట్ 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తెచ్చాము. మొత్తం ఇండియా ఆకర్షించిన పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆకర్షించింది అనేది కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నమాట. ఇప్పుడు ఒక విషయం వాస్తవమే, మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ వైపుగా ఎఫర్ట్స్ పెట్టాడు అనేదాన్ని మేము ఎవరు కాదనడంలే. కానీ నీవు ఎఫర్ట్స్ ఎంత పెడుతున్నావంటే వారు ఏం కోరినా సరే దానికి నో అని చెప్పకుండా ప్రధాన్ని అంగీకరించే పరిస్థితిలో ఉన్నాం. నువ్వు కర్ణాటక కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్నాయి, ఏపీ ఇస్తూనే వాళ్ళకి అవసరం ఉంటే మేము ఇవ్వం అటువంటి. వాళ్ళు ఇవ్వరు కూడా, ఎవరు ఇవ్వరు. అట్లా నాకు తెలిసినంత వరకు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఈజీగా ఇచ్చే వాళ్ళు ఉండరు. వాళ్ళకి అడిగినవన్నీ ఇస్తూ ఉన్నారు. దానివల్లే ఇంత కొంతమంది అని రాగలిగారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్కి రావడానికి వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపేది ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి ఎంతో 1 గంట సేపు ఎక్కువ మాట్లాడగలరేమో కానీ అంతే తప్పితే వాళ్ళు ఇక్కడ ఆదాయం లేకపోతే వారైనా ఎందుకు వస్తారు? వారి అంత వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటప్పుడు వారికి ఎక్కడైతే ఎక్కువ ఆదాయం వస్తుందో అక్కడికే వస్తారు. జనరల్ పొలిటికల్ లైన్లో అడగాలి. అలా ఈ పాయింట్ ఇంకొకటి చెప్పాలి. ఈ పాయింట్లో అసలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఎవరు కూడా ఆసక్తి చూపరని నేను అనుకుంటాను. కారణం ఏమంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేవారు. వారు ఆలోచించేది ఏమి, వారికి ల్యాండ్, తర్వాత అక్కడ ఎలక్ట్రిసిటీ, తర్వాత వాటరు, చీప్ లేబరు కావాలి. లాండ్ ఆర్డర్ ఓకే, లాండ్ ఆర్డర్ పెద్దగా భారతదేశంలో అంత పెద్ద ఏదో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కొన్ని చోట్ల తప్పితే మిగతా చోట్ల పెద్ద ఇబ్బంది ఏముంటుంది, అదేముండదు. ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్ ఉంది, పెట్టుకుంటారు, ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం లేదు కదా. కానీ ఇప్పుడు ఈ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు కాదని ఆంధ్రప్రదేశ్లో నువ్వు వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ల్యాండ్ చాలా కాస్ట్లీ, నెంబర్ 2 ఎలక్ట్రిసిటీ కాస్ట్లీ, ఎలక్ట్రిసిటీ, నెంబర్ 3 లేబరు ఛార్జెస్ ఎక్కువే. అసలు ఫస్ట్లోనే నీకు ఒక్క పాయింట్ కూడా అనుకూలత లేదు. ఎందుకు వస్తారు? కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వెంట పడుతుంది. మేము అడిగినవన్నీ ఇస్తాము, నీకు ఫ్రీ ల్యాండ్ ఇస్తాము, ₹1 ఇస్తాము. గవర్నమెంట్ తప్పట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు గవర్నమెంట్ తప్పట్టాల్సిన అవసరం లేదు. లేదా గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు తెచ్చుకోగలుగుతుంది అంటే వాళ్ళు కోరిన కోరికలకంతా అంటే వాస్తవాలు చెప్తాను. వీళ్ళు ప్రచారం చేసుకున్న దాన్ని ఒకటే తప్పు పడుతున్నా. ఏమంటే చంద్రబాబుని చూసి వస్తారు అంటారు, చంద్రబాబుని చూసి వస్తారు అని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. చంద్రబాబుని చూసి రావడం లేదని నేను అంటున్నా. చంద్రబాబు ఇస్తున్న తాయిలాలు చూసి చంద్రబాబు నువ్వు అన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు నీవు అతి తక్కువ ధరకి ఇవన్నీ కూడా ఇస్తున్నావు కాబట్టి వారు వస్తున్నారు. రావడం ఉపయోగమా కాదా స్టేట్కి?
ఖచ్చితంగా ఉపయోగం మరి కదా. మరి మరి అప్పుడు కొన్ని త్యాగాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పేంటి? నారా లోకేష్ దానికి రేషనాలిటీ ఉండాలా? నారా లోకేష్ చెప్తున్నారు, ఆ. సింగూరుకు సంబంధించిన కార్ల ఫ్యాక్టరీ ఉమ్. వెస్ట్ బెంగాల్లో గొడవ అవుతుంటే మోదీ తీసుకెళ్ళి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి రూపాయికే భూమి ఇచ్చాడు, ఆయనే నాకు ఇన్స్పిరేషన్, నేను ఇక్కడ ఇస్తాను, తప్పేంటి అన్నారు. నేను అనేది ఏమంటే, నీవు ఎలక్ట్రిసిటీ ఇవాళ ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ రేట్ అక్కడ ఉంది. ఎందుకుంది? మీ పరిపాలన వల్ల ఉంది అని నేను అంటా. ఉమ్, ఇప్పుడు మీరు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ మీరందరూ కూడా అదానికి లొంగిపోయి ఉమ్, మీరు అడ్డదిడ్డంగా అగ్రిమెంట్లు చేశారు. ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా అట్లా అగ్రిమెంట్లు చేశారు. ఉమ్, ఇప్పుడు అదానికి దాసోహం అని అదానికి మీరు దోచి పెడతా ఉన్నారు. ఉమ్, 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 ఉమ్. అందరూ చెప్పారు 25 ఏళ్ల కాలంలో సోలార్ అగ్రిమెంట్ వల్ల 1,10,000 కోట్ల రూపాయల అదనం భారం పడుతుంది అని. ఉమ్, తర్వాత ఈవెన్ మహారాష్ట్రతో పోలిస్తే కూడా ఇండస్ట్రీస్లకు ఇచ్చే కరెంటు ఇక్కడ రేట్ ఎక్కువ. ఉమ్, తర్వాత ల్యాండ్స్ రేట్లు ఎక్కువ. ఉమ్, తర్వాత లేబర్ ఛార్జెస్ ఎక్కువ. ఉమ్, మరి ఇంకా ఎందుకు వస్తారు ఇక్కడికి? ఉమ్. చంద్రబాబును చూసి రమ్మంటే చంద్రబాబును చూసి రావడం లేదు అని నేను అంటున్నా. ఓకే. నేనేమంటున్నా అంటే, చంద్రబాబు ఇవాళ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కంటే ఎక్కువగా వారికి సాగిలబడి వారు కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు కాబట్టే వాళ్ళు వచ్చారు. సో ఆ కోరిక నువ్వు అది చెప్పు. ఉమ్, నువ్వు అది ఇట్లా మేము మోర్ ఫ్రెండ్లీగా ఉండి, లేదంటే మోర్ వాళ్ళకి దాసోహం ఇంకా. ఇచ్చి ఉమ్, మేము రాయల్టీస్ ఇచ్చి చేస్తున్నాము అని మీరు చెప్పు. ఉమ్, ఓకే, అది వాస్తవం అని మేము కూడా చెప్తాం. ఉమ్, మీరు అట్లా కాదు. మీరు ఏమంటారంటే సీఎం గారిని చూసి వస్తారు. ఉమ్, ఎవరు ఎందుకు వస్తాడు? ఉమ్, ఉమ్. అదే మనిషి చూసి వచ్చేది కాదు కదా. ఊరికే వాడి ఏదో viability ఒక ఉండాలి. వాడి ఎందుకు viability వస్తాడు? వాళ్ళకి ఏం అవసరము? నీకు 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఇక్కడ ఆదాయం వస్తుందంటే వస్తారు తప్పితే ఆదాయం రాదంటే ఎందుకు వస్తారని నేను అడుగుతాను. Yeah. అంతే. ఈ సెకీ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్విక్గా దాన్ని ఆన్సర్ చేస్తారా? సెకీ ఒప్పందాన్ని ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయలేకపోతుంది? 25 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా బడ్డీని ఆంధ్రప్రదేశ్ పైన పడుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మాట్లాడడం విన్నా. ఎందుకు రద్దు చేయలేకపోతుంది? మామూలుగా మాట్లాడడం కాదు. ఉమ్, రద్దు ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ ఉమ్, ఆయన దాని మీద కేసు వేసాడు కోర్టులో. అవును. హైకోర్టులో కేసు ఇంకా ఉంది. ఆ కేసు విత్డ్రా కూడా చేసుకోలే. ఉమ్, మరి ఆయన ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పదే దాన్ని వ్యతిరేకించింది. ఉమ్, మరి అమెరికా- ఓన్లీ ఇప్పుడు మీరు అమెరికాలో- చెప్పడం కూడా లే, ఉమ్. అదాని అగ్రిమెంట్ మంచి అగ్రిమెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి. అదాని డబ్బులు ఇచ్చారు, అమెరికాలో 1,700 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు అనేది కూడా కదా. అది అది మీరు ప్రచారం చేసిరి, మీ పేపర్లో రాస్తారు, ఉమ్, టీవీల్లో మాట్లాడతారు. ఉమ్, తర్వాత ఈరోజు మీరు రెండు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదానితో చేసుకున్న అగ్రిమెంట్ కరెక్ట్ అనేనా చెప్పాలి, ఉమ్, లేదా అగ్రిమెంట్ రద్దు చేయాలి. ఉమ్, అగ్రిమెంట్ రద్దు చేస్తే ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. అవి ఏమి ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి. ఉమ్, లెట్ దర్ బి డిస్కషన్. ఉమ్. ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అయ్యా రికార్డ్స్ ఇవి, ఉమ్, అగ్రిమెంట్ ఇట్లా చేశారు. ఉమ్, ₹2.49 అప్పుడు అగ్రిమెంట్ చేసినప్పుడు ఉమ్, ₹99 గుజరాత్ గవర్నమెంట్ చేసింది ఉమ్. సేమ్ ఇయర్. అవును, రాజస్థాన్ కూడా అంతే. తర్వాత ఇప్పుడు రాజస్థాన్ నుంచి అది ఇక్కడికి రావాలంటే ట్రాన్స్మిషన్ లాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఉమ్, తర్వాత వాడు కట్టే ట్యాక్స్ కూడా రాజస్థాన్ గవర్నమెంట్ పోతుంది, మనకు పోదు, రాదు. ఉమ్, తర్వాత 14,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు ఇక్కడికి రావు, అవి కూడా రాజస్థాన్ వాళ్ళకి వస్తాయి. ఉమ్, ఏమి ఇక్కడ సూర్యుడు లేడా, సోలార్ లేదా? ఉమ్, ఆ? ఉమ్, నువ్వు రాజస్థాన్లో ఉత్పత్తి చేసి అక్కడి నుంచి ఎందుకు ట్రాన్స్మిషన్ చేయడానికి అంగీకరిస్తూ ఉన్నారు? ఉమ్, దానికి ఇంతవరకు జవాబు చెప్పలే. ఉమ్, ఇప్పుడు మీరు ఏమంటే అదాని నరేంద్ర మోడీతో ఉంటాడు కాబట్టి మోడీకి భయపడి, అమిత్ షాకి భయపడి వాళ్ళతో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మీరు అదాని అగ్రిమెంట్ రద్దు చేయడంలే. ఉమ్, ఉమ్. ఓకే. బట్ రాష్ట్రానికి నష్టం, రాష్ట్రానికి నష్టం 100% నష్టం. రాష్ట్రానికి నష్టము, వినియోగదారులకు నష్టము. అదానికి కోపం వస్తుంది కాబట్టి రాష్ట్రానికి నష్టం. అదానీని ఏమాత్రం కూడా అసంతృప్తికి గురి చేయకుండా ఉండడానికి అదానితో సర్దుబాటు చేసుకుంటారు. At the same time వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేయట్లేదు రద్దు చేయండి అని. వాళ్ళు వస్తే కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు వచ్చారు లేదని దాని సంబంధం లే. ఎవరు వచ్చినా అదాని ఉంటాడు, అదాని ఉంటాడు. Okay. చంద్రబాబు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఉమ్. వాళ్ళు అదాని, వీళ్ళిద్దరు శాశ్వతం కాదు, అదాని శాశ్వతం. అదానినే శాశ్వతము. ఉమ్. ఒక రకంగా చెప్పాలంటే అదానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అడ్డాగా మారుతుంది. మారుతోంది. అన్నీ ఇప్పుడు కృష్ణపట్నం అదంతా వాళ్ళ చేతుల్లో పోయింది. ఉమ్, తర్వాత గంగవరం పోర్టు వాళ్ళ చేతుల్లోకి పోయింది. ఉమ్, ఈవెన్ ప్రతి దాంట్లో కూడా అదాని వస్తుంది. సోలార్ ప్రాజెక్టులు ప్రతి దగ్గర కూడా. ఉమ్, ఉమ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఈవెన్ తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఆయనకి ఉంది. అయిపోయింది. సరే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడితే ఎలా ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? ఇలా వీళ్ళు కూటమి ప్రభుత్వం అని వీళ్ళు చెప్పారు, అధికారంలోకి వచ్చారు. ఉమ్, వాళ్ళు వాగ్దానాలు
అలివిగాని వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు చేయడానికి అమలు చేయాలంటే అంత డబ్బులు లేవు, ఏ గవర్నమెంట్ చేయలేదు కూడా. అయినా కొన్ని చేశారు, అన్ని చేయలేదని అనడం కరెక్ట్ కాదు. పెన్షన్ ఇవన్నీ కూడా ఇచ్చారు, తర్వాత ఫ్రీ బస్సు ఇవన్నీ కొన్ని ఇచ్చారు. కాబట్టి ఏ మాత్రమైనా ఇది ఉంది. ఇప్పుడు మరి మేము అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తేనేమో అప్పులు చేస్తూ ఉన్నాడు, ఆర్థికంగా దివాళా తీస్తూ ఉంది, శ్రీలంక అవుతా ఉంది, శ్రీలంక అంటే ఇంకా అధ్వానంగా మారుతుంది అని ప్రచారం చేశారు. మీరు అదే పనే చేస్తున్నారు. ప్రతి మంగళవారము కనీసం 4,000-5,000 కోట్ల అప్పు తెస్తూనే ఉన్నారు. మరి అక్కడ మోడీ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారు కాబట్టి నిర్మలా సీతారామన్ గారు ఏమనడంలే, అప్పులు చేస్తూనే ఉన్నారు. అమరావతి రాజధాని పేరు మీద అప్పులు చేస్తూ ఉన్నారు. రకరకాల అప్పులు సాధ్యం కాదు కదా. అప్పు అనేది అభివృద్ధికి ఇప్పుడు మోదీ సర్కార్ ఉంది సార్. మోదీ ప్రధానమంత్రి అయ్యే నాటికి 45 లక్షల కోట్లు భారతదేశానికి అప్పు. ఈ రోజు నేను విన్నది 140 లక్షల కోట్ల 200 లక్షల కోట్లు అప్పు చేశారు 12 ఏళ్లలో. మోదీతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాలు చాలా బెటర్ కదా. వీళ్ళు అదే పనిలో ఉన్నారు కదా. వీళ్ళు బెటర్ అనేకేం లేదు, వీళ్ళు అదే పని చేస్తున్నారు, సేమ్ అంతే. వీరి స్థాయికి తగ్గట్టు వీళ్ళు, దేశానికి తగ్గట్టు ఆయన, అందరూ అప్పుల దాంట్లోనే ఉన్నారు. కాబట్టి ఏమంటే వారు వీరిని ఏమనలేరు, వీరు వారిని ఏమనలేరు. పైగా ఇద్దరు మిగతా రాష్ట్రాల్లో మేలు, కానీ ఎవరెవరు ప్రతిపక్షం ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో అందరూ మోడీకే సపోర్ట్. భక్తులేం కాదు వాళ్ళు, భక్తులు అయ్యి వాళ్ళు కంటే ఎక్కువ బిహేవ్ చేస్తున్నారని నాకు అదే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎవరు భక్తులు కాదు. ఈవెన్ చంద్రబాబు కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా కాదు, పవన్ కళ్యాణ్ అసలే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాటంగాడు, ఎక్కడ వాటం ఉంటే అక్కడ మాట్లాడతాడు. లేకపోతే అతను అంతకుముందు చెగువీర, భగత్ సింగ్ వాళ్ళందరి పేర్లు దోస్తే కాదు, ఇప్పటికీ దోస్తే, తప్పేముంది. పార్టీకి కూడా దోస్తు కదా, కలిసి పనిచేశారు కదా. అదే అప్పుడు ఎలక్షన్లో కూడా కలిసి పనిచేశారు కదా. కాబట్టి ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ఏమంటే 3 ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు, ముగ్గురు కూడా ఇక్కడ ఒకరికొకరు వదలాడుకుంటారు, కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. ఢిల్లీకి పోతేనే అందరు కూడా కంబైన్డ్గా, ఇంకా బీజేపీ వాళ్ళు చేతులు ఎత్తకముందే వీళ్ళు ముందే ఎత్తుతున్నారు. వాళ్ళకంటే ముందే వీళ్ళే చేతులు ఎత్తింటారు పార్లమెంట్లో. సార్, వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టే అంశానికి సంబంధించి గతంలో వ్యతిరేకించారు, మీరు వ్యతిరేకించారు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం దాని పైన ఎందుకు వెనకపోవట్లేదు? అదే గవర్నమెంట్ చెప్పిన మాట కట్టుబడి వెనక్కి తీసుకోవాలి. వారికి ఉన్న ఇది అదానితో చేసుకున్న అగ్రిమెంట్ ఫలితంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదానిని వ్యతిరేకించలేక, అదాని బీజేపీ ఇన్సెపరబుల్ కాబట్టి, బీజేపీ అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా మెయిన్, అదాని వారు ముగ్గురు ఇన్సెపరబుల్గా ఉన్నారు కాబట్టి వారిని వ్యతిరేకించడం ఇష్టం లేక ఈ కార్యక్రమాలకు వాళ్ళు పాల్పడుతున్నారు. కూటమి సఖ్యతగా కనిపిస్తుందా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ సినర్జీ కనిపిస్తుందా మీకు? ఇప్పటి వరకైతే ఉన్నారు కదా, ఇప్పటి వరకైతే వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళకు కూడా అవసరమే కదా, అధికారం ఒకటి చారిత్రకం ఉంది, అధికారమే చారిత్రక అవసరమే. 15 ఏళ్ళు మేమే కలిసి ఉంటాం. అదే 15 ఏళ్ళు ఉన్నా 10 ఏళ్ళు ఉన్నా ఆడ మెయిన్ అవసరము అధికారమే కదా. వారు విడివిడిగా ఉంటే అధికారంలో సజావుగా ఉండలేరు కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నారు, అంతకు తప్ప మిగతాది వాళ్ళ మధ్య ఇతర సారూప్యత అయితే ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల దాడులు, బూతులు రెండు బూతులు తర్వాత దాడులు, ముందు బూతులు తర్వాత దాడులు. మాజీ మంత్రులు ఇళ్లపైన దాడులు చేయడాన్ని ఏ రకంగా చూస్తారు? అంబటి రాంబాబు గారి ఇంటిపైన కావచ్చు, జోగి రమేష్ గారి ఇంటిపైన కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారి ఇంటిపైన కావచ్చు. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇది లడ్డూ వ్యవహారంతో ఇది ముందుకు వచ్చింది కాబట్టి చెప్తాను. లడ్డూ వ్యవహారం విషయంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు వారి స్టేట్మెంట్స్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమంటున్నారు? లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమే. మీరు దానిపైన యాక్షన్ తీసుకోండి, ఎవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని తీసుకోండి. మీరు యాక్షన్ దానికోసం సిట్ దర్యాప్తుకు ఆదేశించారు, ఆ రిపోర్ట్ తెప్పించుకోండి. రిపోర్ట్ తెప్పించుకొని దానిపైన యాక్షన్ తీసుకొని పలానాది జరిగింది, పలానా యాక్షన్ తీసుకున్నామని సంబంధిత మంత్రులు, సంబంధిత అధికారు వారు అనౌన్స్ చేయాలి. అసలు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లోనూ నేను ఒక్కడనే మాట్లాడాలా, మీరందరూ మాట్లాడండి,
అంటే మరుసటి రోజు పయ్యావుల కేశవ్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట, పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్, లడ్డు ఇష్యూ, లడ్డుకి తిరుపతికి నీకేం సంబంధం? ఒకవేళ ఏదైనా నిజంగా అంత ఇంపార్టెంట్ అయితే దానికి సంబంధిత మంత్రి రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎండోన్మెంట్స్ మినిస్టర్, ఆయన మాట్లాడతాడు, తప్పేం లేదు. అసలు సీఎం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు, అదే అంటే మీరు దాన్ని రాజకీయం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. రెండోది కూడా మీరు ఎంత తప్పు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే ఇరుక్కుపోతున్నారు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు లడ్డూలో కల్తీ జరిగింది, కల్తీ జరిగితే అక్కడ ఎవరు అధికారులు ఎవరున్నారు, అది కొనుగోలు చేసేది ఎవరు సర్టిఫై చేస్తారు, వాళ్ళు దానికి రెస్పాన్సిబుల్. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఫ్లెక్సీ అతని మీద పెట్టి అతని మీద తిప్పుతారు. ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? అంటే ఇప్పుడు దానికి నేను చెప్తాను, ప్రభుత్వానికి బాధ్యత ఉండదండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆయన లేడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ సింహాచలం దేవస్థానంలోనో శ్రీశైలం దేవస్థానంలో ఇట్లాంటిది ఏదైనా జరిగింది అనుకుందాం, జరుగుతూ ఉంటాయి కదా, జరగమనే కాదు. మొన్న ఇక్కడ అన్నవరంలో ప్రసాదం పైన ఎలుకలు తిరుగుతున్న వీడియోస్ వచ్చాయి. అదే ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైనా అంతా ఇప్పుడు అధికారులు వాళ్ళే కదా, అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు అప్పుడు సిస్టంలో ఎర్రర్స్ ఉంటారు, కొంతమంది అవినీతి పరులు కూడా ఉంటారు, వాళ్ళు చేస్తారు ఏదో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు పలానా దగ్గర జరిగింది కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు కారణము, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటే ఒప్పుకుంటారా మీరు? నాకు అర్థం, సీఎం గారు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడా, లేకపోతే నెయ్యి ఏం కొన్నారు, ఎంత కొన్నారు, దాంట్లో ఎలకలు తిరిగినాయా లేదా అనేది ఆయన పోయి చూస్తారా? ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఏమంటే మీరు అంటే రాజకీయ అవసరాల కోసము మీకు తెలియకుండానే మీ అంతకు మీరే గొయ్యిదవుతున్నారు. రేపు పొద్దున ఇట్లాంటిది జరిగిందంటే ప్రతిపక్షం అడుగుతుంది అనుకో, చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలంటే సీఎం చెప్తాడా సమాధానం? సీఎంకి ఏం సంబంధం? అట్లా అనుకుంటా. అదే అనేది, అంటే ప్రతిదీ సీఎం కాదు కదా. ఇప్పుడు అసలు ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరఫరా చేసిన నెయ్యి, ఆ తర్వాత తయారు చేసిన లడ్డూని టెస్ట్ చేపిస్తేనే. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న నెయ్యిని కానీ అప్పుడు లడ్డూని కానీ ఇప్పటి వరకు టెస్ట్ చేయలేవు కదా. నేననేది ఒకటే, సో అప్పుడైనా ఇప్పుడు కల్తీ జరగడం డైరెక్ట్ చంద్రబాబు నాయుడు అదే ఎట్లా అవుతాడు నేను అంటాను. ఆ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఎట్లా కారకుడు అవుతాడని నేను అడుగుతాను. నేను అనేది అంటే నాకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద లేదు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడు, ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆయన యాక్షన్ తీసుకుంటుంది, మరి వాళ్ళ కింది అధికారులకు ఆదేశిస్తారు. సిస్టమ్ పనిచేయాలి. మీరు సిస్టమ్ను పక్కన పట్టేశారు. మీరు ఎంతసేపు ముఖ్యమంత్రి గారితో సహా లడ్లు జగను అని మాట్లాడతాడు. కాబట్టి ఏమంటే ఇది అంతా రాంగ్ ట్రాక్ అవుతుంది. దాంట్లో సహజంగా అంబటి రాంబాబు నేను యాక్చువల్గా నేను జరిగిన రోజు నేను గుంటూరులో ఉన్నా, రైతు సంఘం వల్ల ఆల్ ఇండియా అది మీటింగ్ ఉంటే పోయినా. నేను అప్పటికే చెప్తాను, ఆయన అంబటి రాంబాబు అట్లా ఆయన వెటకారంగా మాట్లాడతాడు కానీ బూతులు మాట్లాడే నేను అంటాను. కానీ నాకు తెచ్చి చూపించారు ఆయన బూత్ మాట్లాడింది. అట్లా మాట్లాడడం తప్పే, ఆయన కాదు. పైగా ఆయన ఏమంటాడంటే నేను చంద్రబాబు కాదు మాట్లాడింది, వేరే వాళ్ళని, నన్ను తిట్టిన వాళ్ళండి, ఎవరిని మాట్లాడినా తప్పే. అది తర్వాత ఇంకా సహజంగా దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు కూడా పోయి దాడి చేయడం, ఇవన్నీ కూడా ఇవి చూసే వాళ్ళకి ఏమంటే ఇది రాజకీయాల్లో మరి దిగజాడుతనం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఏమంటే ఓకే, రాజకీయాల్లో విమర్శలు ఉండాల్సిందే, గట్టిగా కొట్లాడాల్సిందే, అవన్నీ కూడా ఉద్యమాలు ఉండాల్సిందే, అవన్నీ ఉండాలి. కానీ బట్ ఇలాంటి బూతులు ఇట్లాంటివి చేయడము, లేదంటే ఇండ్లపైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. వాటిని మరి సమయము పాటించాలంటే రెండు ప్రధాన పార్టీల నాయకులు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు, ఇద్దరు వాటిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసుకోవాలి, వాయిస్ కంట్రోల్ చేసుకోవాలి. తప్పకుండా ముందు వాయిస్ కంట్రోల్ చేయాలి. ప్రభుత్వం కూడా ఇంటిపైన దాడులు జరుగుతుంటే చూడకుండా ఉండదు, లాండ్ ఆర్డర్ కూడా ఇష్యూ అవుతుంది, ప్రభుత్వం కూడా ఎక్కువ బ్లేమ్ తీసుకుంటుంది. తర్వాత ఇంకోటి ఏమంటే, అంటే వేరే దగ్గర ఎక్కడ జరుగుతుందో లేదో తెలియదు కానీ ఆంధ్రాలో జరుగుతున్న కొత్తది ఏమంటే, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ ఇంటిపైన దాడి చేశారు, దాన్ని ఖండించాలి, ఇది సరైనది కాదు, ప్రజాస్వామ్యంలో మీరు ఇట్లా దాడి చేస్తున్నారని చెప్పాలి. అట్లా చెప్పడం లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మళ్ళీ మేము వస్తాము, మేము వచ్చిన తర్వాత మీరు మీ మీద ఇట్లా ఇంతకంటే ఎక్కువ చేస్తాము, అప్పుడు మీరు ఎక్కడుంటారో చూడండి, మీరు ఎక్కడ పోయినా ఈవెన్ హాస్పిటల్ పోయినా వదిలిపెట్టాము అని ఇట్లా అంటే ఏమి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పని చెప్పకుండా మేము ఇట్లా చేస్తామంటే ఇంకా అప్పుడు వాళ్ళు చేసిన తప్పు కాదనిపిస్తుంటుంది. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇట్లా చేయొచ్చు,
అనే ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అంతేనా? అదే వాళ్ళిద్దరే అదే ఆంధ్రప్రదేశ్ కంటే ఒక ఇమేజ్ అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మార్పు రావాలి. ఉమ్, దురదృష్టం ఏమంటే అవునన్నా కాదన్నా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మిగతా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల యొక్క బలం తగ్గడం వల్ల ఉమ్, ఆ రెండు పార్టీలే మేము వస్తాం ఇట్లా చేస్తాం, మేము వస్తాం ఇట్లా అంటే ఇప్పుడు చేస్తున్న తప్పని చెప్పడం కాకోకుండా ఉమ్. ఎవరు అధికారం ఉన్నా ఇట్లా చేస్తారేమో అది క్రియేట్ చేసేస్తారు. అనే ఒక వాతావరణం కలిగింది. అది చాలా నిజంగా అంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో మేము ఒకరం. కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా ఉద్యమాలు నిర్మించాలి, బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.